హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావడం. 40-50 ఏజ్లో రావాల్సిన తెల్ల జుట్టు అనేది 20-30 ఏజ్లోనే వస్తుంది. అసలు తక్కువ ఏజ్లోనే ఇలా వైట్ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది? అయితే ఇలా తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్ రావడానికి మెయిన్గా 4 రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రీజన్ జెనెటిక్స్. చాలా కేసెస్లో 70-80% ఇదే కారణం. అంటే మీ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్లో ఎవరికైనా 20-30 ఏజ్లో వైట్ హెయిర్ వచ్చినట్లయితే మీకు కూడా ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన ఇండియన్స్లో ఇలా 25 ఏళ్ల కంటే ముందు వైట్ హెయిర్ వచ్చినట్లయితే ప్రీమెచ్యూర్ అని అంటారు. జీన్స్ లైక్ MC1R, M1TF అండ్ BCL2 లాంటివి మెలనిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తాయి. అండ్ మెలనిన్ అనేది తక్కువ అయితే మన జుట్టు కలర్ అనేది పోతుంది. అండ్ దీంట్లో రెండో రీజన్ క్రోనిక్ స్ట్రెస్. అయితే మన హెయిర్ అనేది ఫాస్ట్గా వైట్ అవ్వడానికి ఇదే పెద్ద రీజన్. ఇప్పుడున్న జాబ్స్, స్టడీస్ అండ్ లైఫ్ ప్రెషర్ వల్ల ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. అయితే ఈ స్ట్రెస్ అనేది మెలనోసైట్స్ని మన హెయిర్ ఫాలికల్ నుంచి పుష్ అవుట్ చేస్తుంది. అయితే హార్వర్డ్ NYU స్టడీస్ చెప్పిన దాని ప్రకారం ప్రోలాంగెడ్ స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ బిల్డప్ అవుతుంది. సో మన ఇండియాలో ఉన్న పొల్యూషన్ ప్లస్ వర్క్ స్ట్రెస్ కాంబో వల్ల చాలా తక్కువ ఏజ్లోనే తెల్ల జుట్టు అనేది వస్తుంది. అండ్ దీంట్లో మూడో రీజన్ న్యూట్రిషన్. విటమిన్ B12, ఐరన్, కాపర్, జింక్ అండ్ ఫెరిటిన్, కాల్షియం, విటమిన్ D తక్కువైతే మెలనిన్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మన ఇండియాలో వెజ్ డైట్ అండ్ ఇర్రెగ్యులర్ ఈటింగ్ అలాగే జంక్ ఫుడ్ వల్ల B12 అండ్ ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్. అయితే స్టడీస్లో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ పేషెంట్స్లో సీరం, ఫెరిటిన్ అండ్ B12 లెవెల్స్ అనేవి చాలా లోగా ఉన్నాయి. అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో దీంట్లో నాలుగో రీజన్ స్మోకింగ్ అండ్ పొల్యూషన్. సో నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే స్మోకింగ్ చేసే వాళ్ళకి వైట్ హెయిర్ రిస్క్ అనేది 2.5 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉండే నికోటిన్ అనేది ఫాలిక్యూల్ని డ్యామేజ్ చేస్తుంది. మెయిన్గా హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ అండ్ జాబ్ స్ట్రెస్ అనేవి మెలనోసైట్స్ని కిల్ చేస్తాయి. అండ్ అక్కడ UV ఎక్స్ప్లోర్ అండ్ పొల్యూషన్ ఎక్కువ ఉండటం వల్ల చాలా తక్కువ ఏజ్లోనే తెల్ల జుట్టు అనేది వస్తుంది. సో ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 రీజన్స్ వల్ల తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది వస్తుంది. అండ్ ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే జెనెటిక్స్ తప్ప మిగతావన్నీ కరెక్ట్ చేస్తే వైట్ హెయిర్ అనేది కొంచెం డిలే అవ్వచ్చు. అండ్ అలాగే మీకు తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చిందంటే ప్యానిక్ అవ్వకండి, ఎందుకంటే చాలా కేసెస్లో కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే మీలో తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి.